అందరికీ నమస్తే అన్న. ఈరోజు ఈ వీడియోతో ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు నుండి నేను ఫోన్ వాడను. తీసుకోండి, మీ దగ్గరనే పెడతాను ఫోన్. లేకపోతే ఏంది, అసలు ఫోన్ లేకపోతే బతకలేమైంది. అసలు ఫోన్ బాడీలో ఫోన్ కూడా ఒక పార్ట్ అయిపోయింది. అన్నం తినేటప్పుడు ఫోన్, బాత్రూమ్ పోయేటప్పుడు ఫోన్, ఖాళీ ఉంటే ఫోన్, ఆఫీసులో బిజీగా ఉన్నా కానీ అప్పుడు ఫోన్ తీసుకోవడం. అటు జాబ్ కి ఎంత టైం అవుతుంది, ఇటు ఫోన్ కి అంతే టైం అవుతుంది. ఒక పిల్లం లేదు, ఒక పిల్లగా లేదు, ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేరు. ఫోనే జీవితం. ఇన్నాళ్ళు ఇది ఎట్లా జరిగిపోయిందో జరిగిపోయింది. ఇప్పుడు డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందో తెలిసిన తర్వాత కూడా దీన్ని కట్ చేయకపోతే నేను వేస్ట్. ఇప్పుడు జంజీ పిల్లలు ఫోన్ అలవాటయ్యారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫోన్ లోనే పుట్టారు కాబట్టి. ఒక ముసలి వాళ్ళు, ఒక రిటైర్ అయిన వాళ్ళు ఫోన్ చూస్తున్నారంటే ఒక అర్థం ఉంది. పని చేసుకునే వయసులో పని పక్కన పెట్టి ఫోన్ మీ పట్టడం ఇదేం అలవాటు అండి. మాలాగా 90s లో పుట్టిన వాళ్ళు దేనికి అలవాటైనా కానీ దాన్ని కంట్రోల్ పెట్టగలదు. అట్లాంటిది మమ్మల్ని లోపరుచుకుంటుంది ఫోన్. అంటే ఎంత అలవాటైనో చూసుకో. లేదు దీన్ని కంట్రోల్ చేయాలి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన కానీ జేబులో డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయినా. అసలు ఏమన్నంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇట్లాంటి వాటితో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఒక్క సెకండ్ జేబులో ఫోన్ కనిపించకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా. అసలు నేను ఫోన్ అలవాటైనా, ఫోన్ నాకు అలవాటైనా నాకు తేలాలి. ఈ రోజు చేతిలో ఫోన్ ఉంటేనే అట్లా పిచ్చోళ్ళగా చూస్తా, చేతిలో ఫోన్ లేకపోతే ఇట్లా పిచ్చోళ్ళగా చేస్తాను. ఇదే మాయరాగం. చేతిలో ఫోన్ అంతసేపు కోపం రాదు, చేతిలో ఫోన్ లేకపోతే పిచ్చి కోపం వస్తుంది. ఐ థింక్ ఫోన్ నన్ను కంట్రోల్ లో పెట్టుకుందే. ఇప్పుడు ఇలా నా తప్పేమన్నా చెప్పు. మనిషి అన్నవాడు సర్వసాధారణంగా దేనికి ఒక దానికి ఖచ్చితంగా అలవాటు అవుతాడు. సో నేను కూడా అట్లనే అయినేమో. దాన్ని తప్పుగా తీసుకోవడం ఎందుకు? ఏ మాత్రం దానికి ఇంత ఆలోచించి ఇంత డిబేట్ పెట్టడం అవసరమా? అసలు ఫోన్ వాడుకుంటే ఏం సాధియాలి?